కొత్తగా స్కేల్ తీసుకొచ్చారు సార్ అన్న తోటలకి. అవును. సో ఈరోజు మాకు మా రైతులకి ఏమైనా కొత్త విషయం చెప్తారా? సో ప్రతి అరటి రైతు మీ దగ్గర ఒక స్కేల్ పెట్టుకోండి. లాస్ట్ 1 month ఎందుకో కూడా చెప్తాను. సో రమేష్ అన్న, లాస్ట్ నెల అంటే మనం ఇంకా కాయ 20 రోజుల్లో లేదా ఇంకో 10 రోజుల్లో కొడతామనగా, లేదా ఒక 20 రోజులు ఉన్నప్పుడే మనం స్కేల్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్పోర్ట్కి కాయ సైజు ఒక ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఓవర్ సైజ్ ఉండకూడదు, తక్కువ సైజు ఉండకూడదు, మీడియంగా ఒక సైజు ఉండాలా. సో ఎంత సైజు ఉంటే మనకు మంచి రేటు పోతుంది అనేది ఒక లెక్క ఉంటుంది. సో వ్యాపారస్తుల దగ్గర, ఎక్స్పోర్టర్స్ దగ్గర ఒక లెక్క ఉంటుంది. నేను నిన్న ఒక మంచి ఆర్టికల్ చదివినప్పుడు వాళ్ళు ఒక చిన్న మెజర్మెంట్ అంటే ఒక ప్రామాణికం చెప్పినారు. హస్తంలో కాయ సైజు ఎన్ని డయా అంటే చుట్టుకొలత ఉంటే ఇది ఎక్స్పోర్ట్కి పనికి వస్తుంది. ఇంతకు మించి దాటితే ఎందుకు ఇది ఎక్స్పోర్ట్కి పనికిరాదు అనేది విషయం మాట్లాడుకుందాము. సో ఈరోజు ఇది ఒక గెల. ఈ గెలలో 2వ హస్తం, ఇది మొదటి హస్తము, ఇది 2వ హస్తం. 2వ హస్తంలో మధ్యలో కాయ మనకి చూసుకున్నప్పుడు 41 mm ఆర్టికల్ ప్రకారము ఏదైతే 41 mm అని మెజర్మెంట్ చెప్పినారో కరెక్ట్గా ఇది 40 mm ఉంది కాయ. ఈ హస్తంలో 2వ హస్తంలో మధ్యలో కాయ 40 mm అంటే 41 mm ప్రామాణికము, 41 mm ఇంచుమించుగా దగ్గరకు ఉంది. అట్లాగే ఇదే గెలలో 9వ హస్తము, 9వ హస్తంలో మధ్యలో కాయ చూస్తే ఇది 9వ హస్తము. పైనుంచి ఎంచుకుంటూ వస్తే మధ్యలో కాయ చూస్తే 31 mm ఉండాలి చుట్టుకొలత. 9వ హస్తంలో మధ్యలో కాయ 31 mm ఉండాలి. అంటే 2వ హస్తంలో మధ్యలో కాయ 41 mm, 9వ హస్తంలో మధ్యలో కాయ 31 mm. 41 అనేది ఒక ప్రామాణికం. సో రైతులు దీన్ని బట్టి న్యూట్రియంట్ మేనేజ్మెంట్ చేసుకుంటే వ్యాపారస్తులు మన తోటలోకి వచ్చినప్పుడు కూడా రేటు నిర్ణయిస్తారు. అట్లాగే ఇంకో మంచి విషయం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రమేష్ అన్న చెప్పినట్టు, కాయ వాళ్ళు శాంపిల్ తీసుకొని కట్ చేసినప్పుడు లోపల వైట్ ఉండాలి. బాగా ఫుల్ వైట్ ఉంటే ఇది మంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీని. లోపల ఎల్లో కలరు, కొద్దిగా పల్పు కొంచెం మాగినట్టు అనిపిస్తే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి భయపడతారు, ఎందుకంటే ఇది తొందరగా మాగిపోతుందేమో అని. సో ఫుల్ వైట్ ఉండాలా. 41 mm, 31 mm అనేది ఒక సూత్రం. వాళ్ళు చూస్తానే వాళ్ళకి అర్థమైపోతుంది కాయ ఇది ఎక్స్పోర్ట్. అందుకే 70-80% టైట్లు ఉండాలా. టైట్లలో కూడా సైజు కూడా అనేది చాలా ఇంపార్టెంట్. యూనిఫామ్ సైజ్ అనేది ఇది ఈ రోజు మనం తెలుసుకున్న ఒక కొత్త విషయం, అందుకే స్కేల్ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సార్. మా రైతులకు కూడా ఈ రోజు మంచి చక్కని కొత్త విషయం చెప్పారు. ఇలాగే కొత్త విషయాలు మా రైతులకు చెప్పాలంటే మీరు మన పుడిమి అగ్రి రీటైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది రైతులకు చెప్పండి. ఒక స్కేల్ మనం చిన్నది ఒకటి తీసుకొని పెట్టుకుంటే సైజులు మనం నిర్ణయించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే, ధన్యవాదాలు.